మీషోలో తీసుకున్న శారీస్ తోటి, ఫ్యాబ్రిక్స్ తోటైతే మా పాపకైతే నేను ఈ విధంగా కొన్ని డ్రెసెస్ అయితే స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశానైతే చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్‌ది. ఇదైతే చాలా తక్కువ బడ్జెట్‌లోనే అయిపోయింది. నాకు బిలో 300 రూపీస్‌లోనే అంటే 280 ఎంతో పడింది. చాలా తక్కువ ప్రైస్‌లో మనకు ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. అసలు మనకు పడ్డ రేట్‌కి, అలాగే ఈ ఫ్రాక్‌కి అయితే అసలు సంబంధం లేదు. లుక్ అయితే చాలా బావుంది. మంచి పార్టీ వేర్ లుక్ అయితే కనిపిస్తుంది. నేనైతే పింక్ కలర్‌లో తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా మనకు బిలో 200 రూపీస్‌లోనే వచ్చేసింది. అంటే 170నో ఎంతో ఉంది. నేను ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేస్తా చూడండి. నాకు కరెక్ట్‌గా ప్రైజెస్ అయితే గుర్తులేవు. ఈ విధంగా నేను కింద లేయర్ అయితే పెట్టేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. 5 మీటర్ ఫ్యాబ్రిక్‌ని నేను మీషోలోనే తీసుకున్నాను. మొత్తం 5 మీటర్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చాను. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టాను. చాలా బావుంటుంది. ఇలా పెట్టుకుంటే చిన్న పిల్లలకి చూడటానికి లుక్ అనేది చాలా బావుంటుంది. అసలు ఈ ఫ్రాక్ అనేది చాలా బావుంది. వేసుకున్నా కూడా లుక్ అనేది మనకు వీడియోలో ఎంతైతే షైన్ అవుతుందో అంతే బాగా మనకు రియల్‌గా కూడా ఫ్యాబ్రిక్ అనేది షైనింగ్ అయితే ఉంది. కిందొచ్చేసి నేను ఈ విధంగా లేయర్స్ లాగా అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ తీసుకొనే స్టిచ్ చేశాను. అంటే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఒకటి, అలాగే ఇంకొకటి మనకు ఈ విధంగా అపోజిట్ కలర్‌లో ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే దీనికి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌తో నేను ఈ విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. దీన్నైతే నేను 2 ఇన్ 1 లాగా వేయటం కోసం అయితే స్టిచ్ చేశాను. అంటే స్లీవ్‌లెస్ పెట్టేసి మనము బ్లౌజ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇలానే ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. కట్ వర్క్ పెట్టేసి కింద నెట్ ఫ్యాబ్రిక్ తోటి నేను ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అయితే నెట్ ఫ్యాబ్రిక్‌తో పెట్టేసి కట్ వర్క్ అయితే ఇచ్చాను. కొంచెం కట్ వర్క్ అనేది కొంచెం పెద్దగానే ఇచ్చాను. మనకు కట్ వర్క్ అనేది తెలియాలి కదా! కట్ వర్కు ఫినిషింగ్ అనేది మనకు క్లియర్‌గా కనిపించాలి అంటే ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ వర్క్ పెట్టుకుంటే చాలా బావుంటుంది లుక్ అనేది. ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్‌కి ఆపోజిట్ కలర్‌లో అయితే నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి మనకు 2 ఫ్యాబ్రిక్‌లు సెమీ రా సిల్క్‌లో అయితే తీసుకున్నాను. మనకు లుక్ అయితే చాలా గ్రాండ్‌గా అయితే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అయితే పెట్టాను. బాగా ట్రెండింగ్‌లో ఉంది కదా! అలాగే కిందొచ్చేసి ప్రిల్స్ మోడల్‌లో ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ ఏందంటే బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చేసి కట్ వర్క్ పెట్టేసి చిన్న పఫ్ అయితే ఇచ్చాను. వేసుకుంటే మాత్రం లుక్ చాలా బావుంది. ఇవి కొన్ని పిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఉన్నవైతే పెడతాను. కొన్ని ఫోటోస్ అయితే లేవు. బ్యాక్ వచ్చేసి సింపుల్‌గా ఈ విధంగా అయితే ఇచ్చాను. మనకు బ్యాక్ ఓపెన్ అయితే ఉంటుంది. ఈ విధంగా నేను ఈ 2 కలర్ కాంబినేషన్స్‌తో అయితే నేను ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. చాలా బావుంటుంది. మనం బ్లౌజ్ ఏదైతే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్‌ని మా బాబు కోసం ఈ విధంగా కుర్తా అయితే స్టిచ్ చేశాను. అంటే బ్రదర్ అండ్ సిస్టర్ కాంబోలాగా నేను కుర్తా అయితే స్టిచ్ చేశాను. కుర్తా లుక్ కూడా చాలా బావుంది. వేసుకుంటే మాత్రం నేను ఈ విధంగా ఫ్రంట్ అయితే బటన్స్ పెట్టేసి ఇక్కడ ఈ డాలర్ అనేది సెపరేట్‌గా తీసుకొనైతే పెట్టాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నది. దాన్నైతే ఈ విధంగా సెట్ చేశాను. మనకు కుర్తా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిచ్చే ప్రతీదీ మనకు కటింగు, స్టిచ్చింగ్ అయితే మన ఛానల్‌లో ఉన్నాయి. ప్రతీదీ స్టిచ్చింగు, కటింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ కుర్తాకి నేను వైట్ కలర్ పాయింట్ అయితే ఈ విధంగా మ్యాచ్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి కాటన్ శారీ. మనము కాటన్ శారీ మీషోలో తీసుకొని కాటన్ శారీతో శరారా మోడల్ అయితే స్టిచ్ చేశాను. చాలామంది శరారా మోడల్స్ అయితే స్టిచ్ చేశారు కదా! కాటన్ శారీస్ తీసుకొని. నేను కూడా ఈ శారీతో అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే పెట్టాను. చిన్న పిల్లలకి ఇలాంటి హ్యాండ్స్ వచ్చేసి లుక్ అనేది చాలా బావుంటుంది. నేను శారీలో నాకేందంటే సగం ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. మిగతా సగం ప్లెయిన్‌గా అయితే వచ్చింది. ఆ ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో దాన్ని ఈ విధంగా పైన టాప్‌కైతే ఈ విధంగా పెట్టాను. ఏదైతే ప్లెయిన్ పార్ట్ ఉంది గదా! ఆ ప్లెయిన్ పార్ట్‌ని ఈ విధంగా శరారా పాయింట్ అయితే స్టిచ్ చేశాను. నేను శారీ మొత్తాన్నయితే యూజ్ చేసి ఈ విధంగా శరారా మోడల్ అయితే స్టిచ్ చేశాను. ఇది లుక్ మాత్రం చాలా బావుంటుంది వేసుకుంటే. ఈ విధంగా మనకు ఇది కూడా నేను కటింగ్, స్టిచ్చింగ్ అయితే పెట్టాను. చాలా ఈజీగా ఇప్పుడే మీరు టైలరింగ్ నేర్చుకుంటున్న వారు కూడా చూసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. మన పిల్లలకి మనం స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది కదా! ఈ విధంగా అయితే నేను శరారా పాయింట్ అయితే స్టిచ్ చేశాను. ఇవన్నీ నేను ఆల్రెడీ ఒకసారి ఉతికిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ ఒకసారి అయితే వేసుకుంది. వేసుకున్న తర్వాత నేను ఉతికి అలానే మీకు చూపిస్తున్నాను. ఐరన్ కూడా చేయలేదు. ఈ విధంగా అయితే ఉంది ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి
ఇది కూడా నేను మీషోలో ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ. ఇదైతే మరీ తక్కువ ప్రైస్‌కే వచ్చింది నాకు. ఇది లైనింగు అలాగే ఆ నెట్ ఫ్యాబ్రిక్ 2 అయితే వచ్చాయి. నేను ఆ లైనింగ్‌తో ఈ విధంగా స్లీవ్‌లెస్‌లోటి ఈ విధంగా లోపల ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. లైనింగ్ తోటి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ప్రైస్ కూడా తక్కువే ఉంది. నేను పైన స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి. ఈ విధంగా నేను ఎంతైతే లైనింగ్ వచ్చిందో ఆ లైనింగ్‌తో ఈ విధంగా నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇది 2 మీటర్సో ఎంతో వచ్చింది. 2 మీటరో 2.5 ఎంతో లైనింగ్ వచ్చింది. ఇది మిగతా ఇక్కడ పైన నెట్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చింది కదా! ఈ నెట్ ఫ్యాబ్రిక్ తోటి నేను కోట్ అయితే స్టిచ్ చేశాను. అంటే లైనింగ్ లేకుండా ఓన్లీ నెట్ తోటే నేను ఈ విధంగా ఫుల్ హ్యాండ్ పెట్టేసి కోట్ అయితే స్టిచ్ చేశాను. 3 లేయర్స్ లాగా అయితే స్టిచ్ చేశాను ఈ కోట్ అనేది. నాకైతే ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే యూజ్ చేశాను. నాకు ఎంత ఫ్యాబ్రిక్ వచ్చింది, ఏంది అనేదైతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. నాకు అంత గుర్తులేదు. 3 మీటర్స్ అనుకుంటాను. ఈ విధంగా నేను 3 లేయర్స్ పెట్టేసి కోట్ అయితే స్టిచ్ చేశాను. ఇది ఈ ఈ డ్రెస్ మీదకనే కాదు. మామూలుగా మనం జీన్స్, టీ షర్ట్ వేసుకున్నప్పుడు కూడా పైన ఇది కనుక వేసుకుంటే లుక్ అనేది చాలా వెస్టర్న్ వేర్ లుక్ అయితే వస్తుంది. ఈ విధంగా నేను ఇదైతే స్టిచ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్స్, శారీస్ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనకు నెట్ చూసారా చాలా బావుంది ఈ నెట్ అనేది. మనకు లైనింగ్ వస్తుంది. అలాగే నెట్ ఫ్యాబ్రిక్ 2 వస్తాయి. లాస్ట్ వచ్చేసి ఈ హాఫ్ శారీ ఇదైతే చాలా బావుంటుంది. మనకు వీడియోలో ఎందుకో మనకు కలర్ అనేది కొంచెం డల్‌గా అయితే కనిపిస్తుంది. పింక్ వచ్చేసి మనకు బేబీ పింక్ అయితే వస్తుంది. చాలా బావుంది. ఇది ఉతికిన తర్వాత ఐరన్ కూడా చేయకుండా మీకైతే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒకసారైతే వేసినాను. ఇది వేసిన పిక్ కూడా మీకు సైడ్‌కైతే ఇస్తాను. హాఫ్ శారీ అయితే చాలా బావుంది. మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఈ హాఫ్ శారీ తోటి. నేనైతే నడుము దగ్గర ఈ విధంగా హుక్స్ అయితే పెట్టాను. మీరు బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే హుక్స్ పెట్టాను. ఈ విధంగా అయితే ఉంది. శారీ మొత్తాన్ని నేను ఈ హాఫ్ శారీకైతే యూజ్ చేశాను. మొత్తం ఎంతైతే శారీ ఉందో ఆ శారీ మొత్తాన్నయితే నేను ఇక్కడ లంగా కోసం అయితే పెట్టేశాను. అందుకే మనకు అంత గేర అయితే ఉంది. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి నేను ఏదైతే బార్డర్ ఉంది కదా! ఆ బార్డర్‌లో వచ్చిన కాఫీ కలర్‌ని నేను ఇక్కడ బ్లౌజ్ లాగా తీసుకొని దీనికైతే వర్క్ అయితే వేసుకున్నాము. వర్క్ కూడా చాలా బావుంది. హ్యాండ్స్ దగ్గర నేను కట్ వర్క్ వేసిన తర్వాత చిన్న చిన్న అవి బీడ్స్ ఉంటాయి కదా! అవైతే స్టిచ్ చేశాను. మనకు ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇది మనకు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా మనకు చాలా బావుంటుంది. నేనైతే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయకుండా ఈ విధంగా ఆపట్టు ఫ్యాబ్రిక్ తోటైతే స్టిచ్ చేశాను. మనకు శారీలో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. అలాగే దీని మీదకి దుప్పట్టా వచ్చేసి సేమ్ మనం బ్లౌజ్ ఏదైతే తీసుకున్నానో అదే కలర్‌లో దుప్పట్టా అయితే తీసుకున్నాను. నేను ఇక్కడొచ్చేసి మనకు క్రష్ ఫ్యాబ్రిక్‌లో స్పేస్ సిల్క్ అయితే తీసుకున్నాను. అలానే మనము జార్జెట్ దుపట్టా తీసుకున్నా కూడా చాలా బావుంటుంది లుక్కు. నాకు జార్జెట్ అనేది అప్పటికప్పుడు దొరకక ఈ కలర్‌లో దొరకలేదనేసి నేను ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా బావుంది లుక్ అనేది. ఈ బ్లౌజ్ ఏదైతే తీసుకున్నానో అదే కలర్‌లో దుపట్టా అయితే తీసుకున్నాను. మనకు ఈ హాఫ్ శారీ మాత్రం చాలా బావుంది. మనకు శారీ వచ్చేసి 650 ఎంతో పడింది. మనకు బిలో 700లోనే మనకు శారీ అయితే వస్తుంది. నేను స్టిచ్ చేసిన ఈ డ్రెసెస్ ఎలా ఉన్నాయి అనేదైతే కామెంట్ చేయండి.